హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు ఎప్పటికప్పుడు ఇలాంటి జాబ్ అప్డేట్స్ రావాలంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు రావడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రాజమహేంద్రవరంలో అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూశారు కదా ఏ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఆఫీస్ సబార్డినేటు, అనస్థీసియా టెక్నీషియను, కార్డియాలజీ టెక్నీషియను, ల్యాబ్ టెక్నీషియను, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియను, జనరల్ డ్యూటీ అటెండెన్స్, స్టోర్ అటెండెంటు, ల్యాబ్ అటెండెంటు, ఈసీజీ టెక్నీషియను, లైబ్రరీ అసిస్టెంటు. ఈ పోస్టులకు సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి. eastgodavari.ap.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి అంటే పూర్వం ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోవచ్చండి. అభ్యర్థులు ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. పూర్వం ఈస్ట్ గోదావరిలో ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. రిమైనింగ్ వాళ్ళు అయితే కాదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పూర్వం ఈస్ట్ గోదావరి వాళ్ళు మాత్రమే. 26/12/2025 ఉదయం 10 గంటల నుంచి 9/1/2026 సాయంత్రం 4 గంటల వరకు అయితే మీరు సబ్మిట్ చేయాలండి. అది కూడా సబ్మిట్ చేయాల్సిన ప్లేస్ ఇచ్చారు. ప్రిన్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, రాజమహేంద్రవరం నందు మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాలండి. ఆన్లైన్లో కానీ లేదంటే మీరు మెయిల్ ద్వారా కానీ సబ్మిట్ చేస్తే యాక్సెప్ట్ చేయరండి. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ మనకి అండర్ ది కంట్రోల్ ప్రిన్సిపల్ ఆర్ అడిషనల్ డిఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం మరియు సూపరింటెండెంట్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి డిస్టిక్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టుల్లో అయితే ఇవి రిక్రూట్మెంట్ జరుగుతున్నాయండి. 26/12/2025 నుంచి 9/1/2026 సాయంత్రం 4 గంటల లోపు మీరైతే డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేశాం కదా, ప్రిన్సిపల్ ఆర్ అడిషనల్ డిఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరంలో అయితే మీరు సబ్మిట్ చేయాలి. సెల్ఫ్ అటెస్టేషన్ చేస్తే సరిపోతుందండి. సో మెయిల్ ద్వారా అయితే పంపితే కానీ పోస్ట్ ద్వారా పంపినా కానీ యాక్సెప్ట్ అయితే చేయరు. డైరెక్ట్గా అయితే వెళ్ళి ఇవ్వాలి. ఎరెస్ట్వైల్ డిస్టిక్ అండి, అంటే పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో అంటే విభజన కాకముందు పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ ఆధారంగా లోకల్ క్యాండిడేట్స్గా పరిగణించడం జరుగుతుంది. 4th to 10th ఎరెస్ట్వైల్ ఈస్ట్ గోదావరి జిల్లాలో చదివిన వాళ్ళందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్గా పరిగణిస్తారు. చూడండి, ఇక్కడ కౌన్సిలింగ్ విల్ బి కండక్టెడ్ సెపరేట్లీ ఫర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ రాజమహేంద్రవరం. దానికి సెపరేట్గా కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో దీనికి ఎటువంటి ఎగ్జాము లేదండి, అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. మార్కుల ఆధారంగా అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఓన్లీ మెరిట్ ప్రకారం అయితే మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే ఉందండి. సో ఇక్కడ చూసేద్దాం ఏ విధమైన పోస్టులు ఉన్నాయి ఏంటనేది. ఆఫీస్ సబార్డినేట్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుందండి. 10th క్లాస్ లేదా తత్సమాన అర్హత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే జిఎంసీలు అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండి. ఇక్కడ జీటీజీహెచ్ అంటే గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ అండి. సో 2 రకాల వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. సో జిఎంసీలో 9 వేకెన్సీస్ ఉన్నాయండి. రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు. ఇది ఓసీ అండి. ఫస్ట్ది ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్సీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఎస్సీ గ్రూప్ 2 అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఎస్టీ అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. మళ్ళీ ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ ఇచ్చారు కదా, ఎవరైనా అప్లై చేయొచ్చండి. బీసీబీ ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఓపెన్ కాంపిటీషన్ ఓసీ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఈడబ్ల్యూఎస్ ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేస్తారు. ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ. అలాగే బీసీసీ అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అలాగే జీహెచ్లో అంటే గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్లో 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇందులో బీసీఏ అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే. ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ ఎవరైనా అప్లై చేయొచ్చండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎస్సీ గ్రూప్ 2 ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఎస్టీ ఓపెన్ కాంపిటీషన్. సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసెస్లో రిక్రూట్మెంట్ అయితే జరుగుతున్నాయి. అలాగే అనస్థీసియా టెక్నీషియన్ దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి దాంతోపాటుగా 2 years డిప్లొమా అనస్థీసియా టెక్నీషియన్గా అయితే చదివి ఉండాలి. దాంతోపాటుగా పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ కూడా ఉండాలండి. ఏపీపీఎంబీ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇది గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి.
దీనికి కూడా రోస్టర్ పాయింట్ ఇచ్చారు. ఓపెన్ కాంపిటీషన్ PHVH అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అందులో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ మాత్రం అప్లై చేయాలి. అలాగే ఓపెన్ కాంపిటీషన్ కూడా ఇచ్చారు కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చండి. ఓపెన్ కాంపిటీషన్లో అంటే SC ST BC EWS ఎవరైనా అప్లై చేయొచ్చు. OC వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. అలాగే కార్డియాలజీ టెక్నీషియన్ దీనికి సంబంధించి BSc డిగ్రీ పాస్ అయ్యి దాంతోపాటుగా 2 years డిప్లొమా ఉండాలి కార్డియాలజీ టెక్నీషియన్లో. దాంతోపాటుగా 2 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీలో ఉండాలి. లేదా అది లేకపోతే కనుక BSc ఇన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అయితే చదివి ఉండాలి. అలాగే పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ ఉండాలండి, APPMB రిజిస్ట్రేషన్. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్లో. ఓపెన్ కాంపిటీషను SC Group 1 ఓపెన్ కాంపిటీషన్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ల్యాబ్ టెక్నీషియన్ దీనికి DMLT లేదా BSc MLT పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ 1 year అప్రెంటిస్షిప్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. అలాగే DMLT BSc MLT రెండూ చేసిన వాళ్ళకి ఎందులో ఎక్కువ మార్క్స్ వస్తే దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారండి. 2 వేకెన్సీస్ ఉన్నాయి గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్లో. SC Group 2 ST ఈ 2 వేకెన్సీస్ వీళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ దీనికి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఈ కోర్స్ అయితే చదివి ఉండాలి. పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ ఉండాలండి. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అది కూడా గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్లో. ఓపెన్ కాంపిటీషన్ అయితే ఎవరైనా అప్లై చేసి SC Group 2 కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందండి. జనరల్ డ్యూటీ అటెండెంట్ దీనికి 10th క్లాస్ తత్సమాన అర్హత పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. 1 వేకెన్సీ ఉందండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో. ఓపెన్ కాంపిటీషన్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే 19 వేకెన్సీస్ వచ్చి గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్లో ఉన్నాయి. సో ఇందులో రకరకాల కేటగిరీస్ అంటే రోస్టర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో అందరూ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. అవుట్ సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 19 వేకెన్సీస్ ఉన్నాయండి అందులో. స్టోర్ అటెండెంట్ దీనికి 10th క్లాస్ తత్సమాన అర్హత పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. 3 వేకెన్సీస్ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్లో ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుందండి. ఓపెన్ కాంపిటీషన్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్ దీనికి 10th క్లాస్ తత్సమాన అర్హత పాస్ అయ్యండి. ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే వొకేషనల్ కోర్స్ కూడా ఉంటుంది ల్యాబ్ అటెండెంట్, అది చదివినా కూడా అప్లై చేసుకోవచ్చండి. 1 వేకెన్సీ ఉంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో. BCB కేటగిరీకి మాత్రమే ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ECG టెక్నీషియన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ECG టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి. పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్లో 1 వేకెన్సీ ఉంది. BCA ఇచ్చారండి. BCA వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. లైబ్రరీ అసిస్టెంట్ దీనికి ఇంటర్మీడియట్తో పాటుగా లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ అయితే ఉండాలి. 1 వేకెన్సీ ఉందండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో, అది కూడా ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుందండి. టోటల్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 12 వేకెన్సీస్, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్లో 48 వేకెన్సీస్, టోటల్గా వచ్చి 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ టేబుల్ వైజ్ అబ్స్ట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అవుట్ సోర్సింగ్లో 49, కాంట్రాక్ట్లో 11 వేకెన్సీస్, టోటల్గా వచ్చి 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో GMC వైజ్ GH వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 1/12/2025 నాటికి 42 సంవత్సరాలు అయితే మించకూడదండి. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు 5 years ఎవరికంటే SC ST BC EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, అంటే 47 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఇచ్చారు. అలాగే డిఫరెంట్ లేబుల్డ్ క్యాండిడేట్స్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనం DD అనేది ఒకటి తీయాలి కాబట్టి ఆ DD డిమాండ్ డ్రాఫ్ట్ ఎవరి పేరు మీద తీయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం. మనం బ్యాంక్లో DD తీసేటప్పుడు ఇన్ ఫేవర్ ఆఫ్ అని మెన్షన్ చేసినప్పుడు ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని రాయాలి. పేయబుల్ ఎట్ అంటే రాజమహేంద్రవరం అని నోట్ చేయాలి. అలాగే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్కి మనం పే చేస్తాం. ఇంకొక రిమైనింగ్ పోస్టులు ఏమైనా అప్లై చేయాలనుకుంటే మళ్ళీ DD పే చేయాలండి. ఎన్ని పోస్టులు అప్లై చేస్తే అన్ని DDలు, అలాగే అన్ని జిరాక్స్ కాపీలు కూడా మనం సబ్మిట్ చేయాలి. సెపరేట్గా అప్లికేషన్ ఫామ్లు మనం సబ్మిట్ చేయాలండి. OC క్యాండిడేట్స్కి 300 రూపీస్ ఇవ్వడం జరిగింది. అదర్ దెన్ OC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 200 పే చేయాలి. అదర్ దెన్ OC అంటే ఇక్కడ ఇచ్చారు కదా, BC SC ST EWS ఎక్స్ సర్వీస్ మ్యాన్ PWD క్యాండిడేట్స్ అందరూ కూడా 200 రూపీస్ పే చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి.
సో ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 75% అనేది మనకి ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చారో ఆ క్వాలిఫికేషన్లో మనకు వచ్చిన మార్కుల్లో 75% మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. అలాగే మనం పాస్ అయిన కంప్లీట్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ 2023లో పాస్ అయ్యారనుకోండి, 2024కి 1 మార్కు, 2025కి 2 మార్కులు, అలా మార్క్స్ యాడ్ అవుతుంటే అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉందండి. అలాగే 15% వెయిటేజ్ ఇచ్చారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానోరియమ్ బేసిస్లో లేదా COVID-19లో వర్క్ చేస్తే కనుక 15% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 15%, ఇక్కడ 10 మార్క్స్, అలాగే 75 మార్క్స్, మొత్తం టోటల్ కలిపితే 100 మార్క్స్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే ఉందండి. సో ఇక్కడ వెయిటేజ్ మనకి ఏ విధంగా ఇస్తారు, సర్వీస్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. COVID-19లో చేస్తే కనుక ఎవ్రీ 1 మంత్కి కూడా 0.8 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుందండి. రిమైనింగ్ ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో నార్మల్గా మనం వర్క్ చేస్తే కనుక దానికి ట్రైబల్ ఏరియాలో 2.5 మార్క్స్ అని 6 మంత్స్కి, రూరల్ ఏరియాలోకి 6 మంత్స్కి 2 మార్క్స్, అర్బన్ ఏరియాకి వచ్చేసి 1.0 అని అంటే 1 మార్క్ ఇలాగైతే యాడ్ జరుగుతుంది. 6 మంత్స్ బిలో ఎవరైనా ఉంటే వాళ్ళు సర్వీస్ అనేది యాడ్ చేయరు. ఓన్లీ COVID-19కి మాత్రమే 1 మంత్ సర్వీస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ వాటికి 1 మంత్ సర్వీసు, 2 మంత్ సర్వీస్ అనేవి యాడ్ చేయరు. డైరెక్ట్గా 6 మంత్స్ మాత్రమే యాడ్ చేయడం జరుగుతుందండి. సో సర్టెన్ అథారిటీ చేత అయితే సైన్ పెట్టించాలి. డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, ప్రిన్సిపల్ ఆఫ్ జిఎంసి, సూపరింటెండెంట్ ఆఫ్ జీజీహెచ్ వాళ్ళ ద్వారా మీరైతే సైన్ చేయించుకోవాలండి. దానికి సంబంధించిన ప్రొఫార్మా కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని దాని మీద మీరైతే సైన్ చేయించి మీరైతే అటాచ్ చేయాలి. దాంతోపాటుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా పెట్టాలండి, లేదంటే యాక్సెప్ట్ చేయరు. ఇది 1 ఇయర్ కాలానికి అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో మన దగ్గర ఉన్న పనితనం బట్టి, గవర్నమెంట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఇవైతే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ఉండాల్సిన అప్లికేషన్తో పాటుగా ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చారు చూడండి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే మీ యొక్క ఏదైతే వాళ్ళు అడిగారో ఆ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ పాస్ సర్టిఫికేట్ పెట్టాలి. అలాగే ఎపీరియన్స్ సర్టిఫికేట్ అంటే ఓడి, ఒరిజినల్ డిగ్రీ, మార్క్స్ మెమోసు, ఆల్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ మార్క్స్ మెమోసు, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, అలాగే పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్. ఓసీ అయితే అవసరం లేదని రిమైనింగ్ అయితే పెట్టాలి. అలాగే లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేటు, అలాగే డిజేబిలిటీ ఎవరైనా అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళు డిజేబిలిటీ సర్టిఫికేటు, ఎవరైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో వర్క్ చేస్తే సర్వీస్ సర్టిఫికేట్, అదే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే కనుక యాడ్ చేసి అయితే పెట్టాలండి. సో ఇక్కడ ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అంటే ప్రతి జిరాక్స్ మీద కూడా డౌన్లో మీరైతే ఓన్గా మీ యొక్క సైన్ అయితే పెట్టాలి. స్మాల్ లెటర్స్లో సిగ్నేచర్ పెట్టాలండి మీ యొక్క సైన్. సో అదే సెల్ఫ్ అటెస్టేషన్ అండి. అలాగే మీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు బాన్ఫైడ్ హెడ్ క్వార్టర్స్లో ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు సబ్మిట్ చేసేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఎవరైనా పోస్ట్లో కానీ, కొరియర్ కానీ, మెయిల్ కానీ చేస్తే యాక్సెప్ట్ అయితే చేయరని చెప్పేసి మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. నేను ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ ఫోటో అంటించాలి. మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ జిఎంసియా, జీటీజీహెచ్ అనేది కూడా రాయాలి. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజా, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ అనేది రాయాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మన పేరు, జెండర్ అంటే మేలా ఫీమేలా, ఫాదర్ నేమ్ అంటే మీ యొక్క ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందో అది, సోషల్ స్టేటస్ ఓసీయా, బీసీబీయా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి, మీరు రాయాలండి ఇక్కడ. అలాగే ఎవరికైనా సర్వీస్ వెయిటేజ్ ఉండి వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేస్తుంటే ఎస్ పెడతాము. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెడతాం, లేదంటే నో పెట్టాలండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరికైనా వర్తిస్తే ఇక్కడ ఎస్ పెడతాము, అది సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే కనుక ఎస్ పెడతాం, లేదంటే నో పెట్టాలండి. ఇక్కడ మొబైల్ నెంబర్ మనది పర్మనెంట్గా ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఎందుకంటే మనకి పోస్ట్ వస్తే ఫోన్ చేయాలి కదా. డీడీ పర్టికులర్స్ మీరు డీడీ నెంబర్ వేయాలి. అలాగే ఏ రోజు మీరు పే చేశారన్నది రాయాలి. ఇక్కడ ఎంత అమౌంట్ పే చేశారనేది రాయాలి, అంటే 300 200 అనేది. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఇస్తాం.
అలాగే ఇక్కడ మార్క్స్ ఆప్టైన్డ్ ఇన్ ది రిక్వెస్టెడ్ అకాడమిక్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు కదా. మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఫర్ సపోజ్ 10th క్లాస్ ఉందనుకోండి, ఎస్ఎస్సి అని చెప్పేసి ఇక్కడ రాస్తాం క్వాలిఫికేషన్ దగ్గర. మ్యాక్సిమం మార్క్స్ అంటే 600కి ఉంటుంది కాబట్టి ఇక్కడ 600. మార్క్స్ ఆప్టైన్ అంటే 467 500 వస్తాయి కదా. మార్క్స్ ఆప్టైన్ దగ్గర మనకి వచ్చిన మార్క్స్ నోట్ చేయాలి. అలాగే ఇయర్ అండ్ మంత్ ఆఫ్ పాసింగ్ అంటే 3 మార్చ్ 2010 లేదా మార్చ్ 2012 అలా మనం రాయాలండి. అలాగే వెదర్ రిజిస్టర్డ్ రెస్పెక్టివ్ కౌన్సిల్ అది రిజిస్టర్ అయ్యిందా లేదా ఏంటనేది మనం మెన్షన్ చేయాలి. అంటే పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈ క్వశ్చన్ సంబంధించండి, రిమైనింగ్ వాళ్ళకి కాదు. సో రిజిస్టర్డ్ కౌన్సిల్ అంటే ఎస్ పెడతాము. అలాగే డీటెయిల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానరోరియం సర్వీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందా. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంటే మీరు పనిచేసిన ఇన్స్టిట్యూషన్ అండి, ఆర్గనైజేషన్. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మీరు ఎందులో వర్క్ చేశారనేది ఇక్కడ రాయాలి. రూరల్, అర్బనా, కోవిడ్ అనేది మెన్షన్ చేయాలి. పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ అంటే డేట్, ఫ్రమ్ నుంచి డేట్ టు ఎక్కడ వరకు ఎంతకాలం పనిచేశారు, మొత్తం టోటల్ పీరియడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇయర్స్, మంత్స్, డేస్తో కలిపి. సో సర్వీస్ సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేస్తున్నారు లేదా ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఎస్ పెడతాం ఉన్నవాళ్ళు, లేనందరూ డాష్ పెట్టేసి నీళ్ళు పెడతాం. 4th to 10th క్లాస్ మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది కదా, 2008 2010 ఇలాగైతే మీరు పాసింగ్ ఇయర్ రాయాలి. నేమ్ ఆఫ్ ది స్కూల్, ఏ స్కూల్లో చదివారో క్లియర్గా రాయాలి. టౌన్ అండ్ డిస్టిక్ అంటే ఏ జిల్లాలో చదివారు అనేది రాయాలి. ఇక్కడ మీ యొక్క పేరు రాయాలని డిక్లరేషన్, ఇది వైఫ్ ఆఫ్ ఆర్ సన్ ఆఫ్ మీ ఫాదర్ నేమ్ రాయాలి లేదా మీ హస్బెండ్ అలా రాయాలి. సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ యొక్క సైన్ అనేది పెట్టాలి, మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. ఇది సర్వీస్ సర్టిఫికేట్ అండి. సర్వీస్ సర్టిఫికేట్ ఎవరైందో వాళ్ళైతే ఇది ఫిల్ చేయించి సర్టెన్ అథారిటీ చేత సైన్ చేయించి సీల్ అయితే వేయించాలి. దీంతో పాటుగా అపాయింట్మెంట్ లెటర్ కూడా పెట్టాలండి. సో సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ కూడా వీళ్ళే ప్రొఫార్మ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇదేంటి నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్గా వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. సో ఇది ఈస్ట్ గోదావరి వెబ్సైట్, డిస్టిక్ వెబ్సైట్ అండి. సో ఇది అంతా కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఒకసారి చూసేయచ్చు. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.